హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి యువ భారతి తెలుగు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము. 12వ తరగతి భాతృవాత్సల్యము. ఏ కాలమునందనూ పదవులపై ప్రీతి లేని వారు మిక్కిలి అరుదనమాట. మామూలుగా వచ్చేసి ఒకరికి పదవి ఉంది, లేకపోతే వచ్చేసి అంతస్తు ఉంది, వాటి గురించి ప్రీతి లేనటువంటి వారు చాలామంది తక్కువ మంది ఉంటారనమాట. రాజ్యకాంక్షతో దరిత్రిని రక్తసిక్తము గావించినటువంటి రాజులు లెక్కకు మిక్కిలి గానవచ్చురు. అంటే వచ్చేసి రాజ్యకాంక్షతో ఏం చేస్తారంటే ఇతర రాజ్యంలో ఉన్నటువంటి రాజులని చంపి వాళ్ళ యొక్క ఆస్తులను బలవంతంగా లాక్కునేటువంటి వారు ఎన్నో చరిత్రలు మనం చదువుంటాము. సో తర్వాత వచ్చేసి కానీ ప్రాప్తించినటువంటి రాజ్యాధికారాన్ని కూడా చేబూనక తనకు ఒక అధికారం వచ్చున్నది, ఆ యొక్క అధికారాన్ని చేపట్టకుండా ఇతిహాసములో వన్నెకెక్కిన భాతృసేవా తత్పరుడు ఎవరు? ఏమా కదా పాఠము చదివి తెలుసుకుందామా. ఎవరు భాతృ తత్పరుడు ఎవరు అంటే భాతృ అంటే ఏంటంటే అన్న మీద ఉన్నటువంటి భాతృవాత్సల్యము అంటే ఏంటంటే అన్న మీద ఉన్నటువంటి వాత్సల్యము అనమాట, ప్రేమ. సో ఇది ఎవరు అంటే మీకే తెలుసుంటుంది, భరతుడు. సరే, ఈ యొక్క పద్యాన్ని రచించినటువంటి వారు ఎవరంటే కవి పరిచయం తెలుసుకుందాం. ముందు కీర్తిశేషులు డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో 10/9/1895 శోభనాద్రి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. వీరు అనేక శతకాలు, గేయ కావ్యాలు, నాటకాలు, నవలలను కూడా రచించారనమాట. విశ్వనాథ వారు జ్ఞానపీఠము అవార్డు పొందినటువంటి తెలుగు రచయిత. వీరు రచించినటువంటి 1000 పడగలు గ్రంథానికి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అనేటువంటి లభించింది. ప్రస్తుత పాఠ్యభాగము వీరు రచించినటువంటి శ్రీమద్ రామాయణము కల్పవృక్షము నందలి అయోధ్యాకాండ నుండి గ్రహించబడింది. సో రామాయణములో ఉన్నటువంటి అయోధ్యాకాండలో నుంచి ఈ యొక్క చిన్న లెసన్ అనేటువంటిది గ్రహించడం జరిగింది. సరే, పాఠాన్ని చూద్దాము, పద్యాన్ని చూద్దాము. అన్న మీదగు పద్ధతింగనిన నాయం దేదియో కార్యమై యున్నట్లున్నది, ఏదో చెప్పుటకునై యూహించినట్లుండే మీ సన్నల్ నాదెస వీడి కొలుకొని మీ సాకేత మేఘంగనైన నన్నిక్కంబుగా సంశయించెదరో ఇంతం చెప్పగా వచ్చునే. ఈ యొక్క పద్యములు ఏం చెప్తున్నారంటే భాతృవాత్సల్యం అంటే సోదర ప్రేమ, సోదరుని పైన, సోదరుడు అంటే తమ్ముడు లేకపోతే అన్న పైన ఉన్నటువంటి ప్రేమ. కార్యము అంటే పని. సన్నల్ అంటే సంజ్ఞలు లేదా సైగలు అనమాట. సంశయము, సందేహము లేదా అనుమానము అని అర్థం అనమాట. ఇక్కడ ఈ యొక్క పద్యములు ఏం చెప్తున్నారంటే శ్రీరాముడు భరతుని చూచి ఈ విధంగా పలికాడనమాట. ఏమనంటే మీ పద్ధతి చూచినచో నాతో మీకేదియో కావలసిన పని ఉన్నట్లున్నది, మీ సైగలు చూచినచో ఏదియో చెప్పవాలనని అనుకున్నట్లు కనపడుతున్నది అని చెప్పేసి శ్రీరాముడు భరతుడు వచ్చేసి శ్రీరామునితోనూ సైగలతో మాట్లాడుకుంటూ, కంటి సైగలతో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యానికి వెళితే ఈ యొక్క భరతునికి తెలియదు, భరతుడికి తర్వాత వచ్చేసి శత్రుఘ్నునికి వాళ్ళ మామ ఇంటికి వెళ్ళుంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని అడిగినప్పుడు, కైకేయిని అడిగినప్పుడు ఆ కైకేయి చెప్తుంది, నీకు పట్టాభిషేకం కోసము నేను శ్రీరాముని వచ్చేసి అరణ్యవాసానికి పంపించేశాను అని చెప్పి చెప్తుందనమాట. చెప్పేసరికి తను చాలా బాధపడతాడనమాట. ఎందుకు ఈ పని చేశావు అని చెప్పేసి చాలా బాధపడతాడు. తండ్రిని కోల్పోతాడనమాట. ఈ విధంగా అన్ని విషయాలు అన్న వచ్చేసి అరణ్యవాసం చేస్తుంటారు అనమాట. ఎలాగైనా సరే అన్నని కలవాలని చెప్పేసి భరతుడు వచ్చేసి సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ యొక్క శ్రీరాముని దగ్గరికి వెళ్తాడనమాట. ఏమని అతను చూసి ఈ విధంగా పలుకుతాడు అంటే మనసులో మాట అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. కంటి సైగలతో మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో మీ పద్ధతి చూసినచో మీరేదో మీకు ఏదో కావాలి, తర్వాత వచ్చేసి మీ పద్ధతి చూస్తే
నన్నేదో అడగాలో లేకపోతే నాకేదో చెప్పాలన్నట్లుగా ఉన్నదే అన్నటువంటికి మొక సైగలతో చూసుకుంటూ ఉన్నారన్నమాట. నన్ను వదిలి సాకేతపురము వెళ్ళుటకు మీరు ఇంత సందేహించుటలకు మీ మనసులోని విషయమును చెప్పవలసినది. అంటే ఎందుకు ఇంత సందేహము? ఒకరవా నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి శ్రీరాముడు భరతునితో చెప్పినటువంటి విషయం అన్నమాట. ఏనును నిన్నిది యడుగంగా నూహించి తిని జడలు కట్టెందల నీవైనను న్యగ్రోదక్షి రానన్ ముడిచితివే జుత్తు రఘుదాద్రీష. న్యగ్రోధ క్షీరము అంటే మర్రి యొక్క పాలు. మర్రి చెట్టును కానీ ఒక కాడని కానీ ఒలిచి కానీ చూస్తే దాంట్లోంచి పాలు వస్తుంది అనమాట. ముడిచితివే అంటే ముడి వేసినావే. దాత్రీస అంటే భూమికి ప్రభువా రాజా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఓ రఘువంశ ప్రభు ఎవరు? శ్రీరామచంద్రుడు. నేనును నిన్ను ఇదే అడగదలిచి తిని నీ జుట్టు జడలు కట్టినది నీవు కూడా మర్రిపాలతో జుట్టును ముడివేసితివా? నువ్వు వచ్చేసి కోపంతో వచ్చేసి నీ యొక్క జడని జుట్టు వేసేసావా అంటే ముడి వేసేసావా, మర్రిపాలతో వచ్చేసి ముడి వేసేసావా అని చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. అంటే నువ్వు అరణ్యానికి వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? కాషాయ వస్త్రాన్ని ధరించి నువ్వేం చేస్తావు? మళ్ళీ నీ యొక్క రాజ్యానికి రా, నీ యొక్క రాజ్యాభిషేకాన్ని చేయించుకో, నాకు అవసరం లేదు అని ఇక్కడ చెప్పడం అనమాట దాని యొక్క అర్థము. అప్పుడు తండ్రి మాటకై వ్రతంబు బూనిన వాడు కావి చీరలిట్లు కట్టవచ్చు, తండ్రి మాట కొరకు దాత్రి నేలెడివాడు కావినార చీర కట్టరాదు. కావి చీర అంటే కాషాయ వస్త్రము. కాషాయ వస్త్రాన్ని ధరించుంటారనమాట లక్ష్మణుడు, సీత, తర్వాత వచ్చేసి శ్రీరామచంద్రుల వారు. దాత్రి అంటే భూమి. తండ్రి మాట పాలించు వ్రతము చేపట్టినాడు. ఈ విధముగా కాషాయ వస్త్రములను కట్టవచ్చును. తండ్రి మాటని జవదాటనటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి అరణ్యవాసానికి వెళ్ళమని కఠినముగా చాలా బాధతో కఠినమైనటువంటి మాటలు బాధతోనే చెప్తూ ఉన్నాడు అనమాట. భార్య యొక్క మాటలు విని, కైకేయి యొక్క మాటలు విని చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ తల్లిదండ్రుల యొక్క మాటను పాటించేటువంటి వ్రతము చేపట్టిన వాడు ఈ విధముగా కాషాయ వస్త్రములను కట్టవచ్చును అని చెప్పేసి శ్రీరాముడు చెప్తూ ఉన్నాడు అనమాట. తండ్రి మాట కొరకు రాజ్యమును పాలించవలసినటువంటి వాడు ఈ విధముగా కాషాయ వస్త్రములను కట్టరాదు. చూడండి, ఓకే కాదంటలేదు. తండ్రి మాట జవదాటనటువంటి శ్రీరామచంద్రుడు కాషాయ వస్త్రాలను నేను ధరించాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. వెంటనే వచ్చేసి భరతుడు ఏమనుకుంటున్నాడంటే, మనసులో ఏమనుకుంటున్నాడంటే, తండ్రి మాట కొరకు ఒకవేళ తండ్రి చెప్పేశాడే అనుకో, రాజ్యమును పరిపాలించవలసినటువంటి వాడు అంటే రాజ్యాన్నే పరిపాలించాల్సినటువంటి తండ్రి తర్వాత ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి వాడు ప్రజలను పరిపాలించవలసినటువంటి రాజు ఈ యొక్క కాషాయ వస్త్రాన్ని ధరించవచ్చునా అని చెప్పేసి భరతుడు తన మనసులో ఉన్నటువంటి విషయము మనసులో ఈ విధంగా కంటి చూపుతో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అనిన భరతుండు లేచి కృతాంజలి అయి కరుణ చూడుము నీకై కదిలి వచ్చే నీ అయోధ్య సర్వంబును నిట్లే మరల రాజు లేకుండా తిరిగిపోరాదయో అయోధ్య. కృతాంజలి అంటే నమస్కారము. సరే, రాముడు ఈ విధంగా ఒకరినొకరు కంటితో మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఒకరి విషయము ఇంకొకరు తెలియజేసుకుంటూ ఉన్నారు కంటి చూపుతో. అప్పుడు ఈ విధంగా రాముడు పలుకగా భరతుడు లేచి నమస్కరించి ఇట్లు పలికెను. సరే, ఇంకా మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దయ చూడవలసినది, నువ్వు దయ చూడాలయ్యా. ఈ అయోధ్య నగరం అంతయు నీకోసం కదిలి వచ్చింది. అయోధ్య మొత్తం కదిలి వచ్చిందనమాట ఆ యొక్క వనానికి. మరలా రాజు లేకుండా అయోధ్యకు తిరిగి వెళ్ళదు. రాజు లేకుండా మరలా తిరిగి వెళ్ళము. నువ్వు అయోధ్యకి రమ్మని అందరూ ప్రాధేయపడుతూ ఉన్నారనమాట భరతుడితో సహా. భరతుడు, స్వామి నీ నెరుగ బాప మయోధ్యకు వచ్చు దాకా నీ జరిగిన దెల్లను జరుగు ఛాయయే నాకు నెరుంగరా దహో. గురువులు నన్ను రమ్మనిరి కూరిమి మీరగా నిన్ను దారణి వరుని ఘనంగా వచ్చి తిని వచ్చిన దాకా నెరుంగనేమియును. ఛాయ అంటే జాడ, కూరిమి అంటే ప్రేమ, స్నేహము, ప్రేమ లేదా స్నేహము, కనంగా అంటే చూచుటకు,
దారణీపరుడు అంటే రాజులలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడు. ఇంకను భరతుడు ఇట్లు పలికాడు, ఏమనంటే, ఓ ప్రభు, నేను ఏ పాపము ఎరుగును, నాకేమి తెలియదు. నేను వచ్చేసి ఎక్కడున్నాను, మా యొక్క మామయ్య ఇంట్లో ఉన్నాను అనమాట. నాకేమీ తెలియదు. నేను అయోధ్యకి వచ్చే వరకు ఈ జరిగిన విషయము ఏమాత్రమూ తెలియదు, నాకు ఏదీ తెలియదు, ఈ సంఘటన ఏమీ తెలియదు. తెలుసుంటే నేను దాన్ని నివారించుంటేవాడిని. నన్ను గురువులు ప్రేమతో రమ్మని పిలిచిరి. నన్ను గురువులు వచ్చేసి ప్రేమతో పిలిచారు. నేను రాజులలో శ్రేష్ఠుడమైనటువంటి నిన్ను చూచుటకు వచ్చి తిని. సో నన్నేమో పిలిచారు, కానీ నేను నిన్ను చూడడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు నాకేమీ తెలియదు, ఏం జరిగిందో, ఎందువల్ల నువ్వు వచ్చేసి అడవికి వచ్చావో, నువ్వు ఎందుకు కాషాయ వస్త్రాన్ని ధరిస్తున్నావో అనేటువంటిది నాకు ఇంతవరకు తెలియదు. అంటే ఎందుకని ఈ మాదిరిగా పనిచేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి భరతుడు అన్నతో చెప్తూ ఉన్నాడు అనమాట. నా తమ్ముని తన మదియును చేత శుద్ధముగా నీవు చెప్పితివేనిన్, నాతో రావే అయోధ్యకు నీతో ముడివెట్టుకొంటి నిక్కము రామా. చేతశుద్ధము అంటే పవిత్రమైనటువంటి మనస్సు. ఓ రామ, నీ తమ్ముని మనసు పవిత్రమైనదని తలచినచో నాతో రావలసింది, ప్లీజ్ నాతో రా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు అనమాట, బతిమలాడుతూ ఉన్నాడు. నేను అయోధ్యకు వెళ్ళుట అన్నది నీతో ముడిపెట్టుకుంటిని, ఇది నిజము, నీతో ముడిపెట్టుకున్నాను, నువ్వు ఖచ్చితంగా నాతో రావాలి అని చెప్పేసి బతిమలాడుతూ ఉన్నాడు అనమాట. అయినప్పటికీ రాముడు తండ్రి యొక్క మాటను జవదాటనటువంటి ఒక పుత్రుడు అనమాట, సుపుత్రుడు. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడు తన యొక్క తమ్ముడు పిలుస్తున్నా కానీ తాను సమాధానం అనేటువంటిది సరిగ్గా చెప్పలేదనమాట. నేను రాననే చెప్తున్నాడు అనమాట. మనము గుణసంధి గురించి తెలుసుకుందాము. అకారానికి ఈ, ఊ, రు అనేటువంటి పదాలు కానీ పరమైనటువంటి క్రమముగా వచ్చేసి ఏ, ఓ, అర్, అల్ అనేటువంటి పదాలు ఆదేశం అవుతుంది. ఏ, ఓ, ఆర్, అల్ అనేటువంటి వానిని గుణములు అందురు. గుణములు ఆదేశముగా వచ్చును కావున గుణసంధి. ఇది గుణసంధి. ఆదేశము అనగా సంధి జరుగునప్పుడు ఉన్న అక్షరమును తొలగించి దాని స్థానములో వేరొక అక్షరాన్ని వచ్చి చేర్చడాన్ని ఏమంటారంటే ఆదేశము అని అంటారు. ఇప్పుడు చూడండి, దేవా ప్లస్ ఇంద్రుడు అక్కడ మారుతుందనమాట. ఇచట సంధి మాత్రము ప్రకారము పూర్వ సర్వంబున ఆకారము తొలగిపోయి అక్కడ వచ్చేసి ముందున్నటువంటి అక్షరం వచ్చేసి తొలగిపోయి దేవ్ ప్లస్ ఇంద్రుడు దేవింద్రుడు అని రావలను. కానీ గుణసంధి సూత్రము ప్రకారముగా రెండవ పదములోని మొదటి అచ్చు ఈ స్థానములో ఉన్నట్లయితే అక్కడ ఏ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అప్పుడు దేవ్ ప్లస్ ఏంద్రుడు దేవేంద్రుడు అను రూపము వచ్చును. ఇక్కడ చూడండి వచ్చేసి మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు, ఏ అనేటువంటి శబ్దం అనేటువంటిది వస్తుంది. సో ఇటు సైడ్ మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు, ఆ యొక్క మహా అనేటువంటిది హేగా మారుతుంది. మహా ప్లస్ ఉపకారము మహోపకారము ఓ అనేటువంటిదిగా మారింది. తర్వాత దేవా ప్లస్ ఋషి దేవర్షి అనేటువంటిదిగా మారింది.